ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తల్లిదండ్రుల జ్ఞాపకంగా స్నానాల ఘట్ట నిర్వహణ. ఎండమూరు గ్రామ సర్పంచ్ మారెళ్ల శ్రీనివాసరావు వెల్లడి. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు అబద్ధాలు చెప్తున్నారని వాలంటీర్లు ధర్నా. వ్యవస్థలో లేకుండా 2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని ఆగ్రహం. రేవలగూడ గ్రామంలో తెల్లముట్టియ ఇల్లు అగ్నిగాహుతి. 11,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చిన కోనవరం మండల తెలుగుదేశం పార్టీ సభ్యులు. జన్మనిచ్చిన తల్లిదండ్రుల జ్ఞాపకంగా స్నానాల ఘట్టం నిర్మించడం అభినందనీయమని ఎండమూరు గ్రామ సర్పంచ్ మారెళ్ల శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కరప మండలం ఎండమూరు గ్రామంలో గుర్రాల రాముడు, గుర్రాల గంగారత్నం దంపతుల జ్ఞాపకార్థం నిర్మించిన స్నానాల ఘట్టాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మారెళ్ల శ్రీనివాసరావు మాట్లాడుతూ వీరి కుమారుడు గుర్రాల రాజబాబు 1.20 లక్షల ఆర్థిక సహాయంతో ఈ స్నానాల ఘట్టం నిర్మించడం జరిగిందన్నారు. ఇన్నాళ్లు అంత్యక్రియలైన తర్వాత చెరువులో స్నానం చేసేవారమని, చెరువులు అపరిశుభ్రంగా ఉండడంతో స్నానాలు చేయకుండా వెళ్లిపోవడం జరిగేది. ఈ సమస్యను గుర్తించి స్నానాల ఘట్టాన్ని నిర్మించిన కుటుంబీకులకు ప్రత్యేక ధన్యవాదాలన్నారు. దైవజనుడు రేవా జాన్ సూర్యప్రకాష్ మాట్లాడుతూ ప్రస్తుతం యువతరం తల్లిదండ్రులపై లెక్కలేని తనంగా వ్యవహరిస్తున్నారని, చనిపోయిన తల్లిదండ్రులను గుర్తు చేసుకునే విధంగా రాజుబాబు స్నానాల ఘట్టం నిర్మించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో కరప మండల అంబేద్కర్ యువజన సంఘ కార్యదర్శి ప్రతిపాటి బుల్లిరాజు, వడ్డపాటి గోపి, బొమ్మతి కృష్ణ, నందికొల్ల శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలండి. అలాగే నేను ఎండమూరు గ్రామ సర్పంచ్ని. మా ఎస్సీ కులాలకి సంబంధించింది ఇంతకుముందు శ్మశానంలోకి వెళ్తే పూర్చేసి వచ్చినాక మామూలుగా స్థానాల్లో సెల్లో చేసిన వాళ్ళు కొంతమంది అండి, లేకపోతే ఇష్టం లేక బాగోలేదు వాటర్ అని చేయకుండా ఇంటికి వచ్చేసేవారు. ఇంటికి వచ్చేస్తుంటే నేను పంచాయతీలో అనుకుండిపోను కదండి, పంచాయతీ నిధులు లేక నేనేమి చేయలేని పోయేవాడిని. అలాగే గుర్రాల రాజబాబు గారితో చెప్తే ఇలా తానాలు చేసి కడతారు అనుకుంటున్నాను తమ్ముడు అంటే, మా నాన్న ఎంపైర్ని కడతానా అని నేను అంతైనా పర్లేదని అన్నాడు. అతను అంగీకరించాడండి. అంగీకరించిన వెంటనే నేను బోర్డులో తీర్మానం పెట్టాను, పంచాయతీలో తీర్మానం పెట్టి పంచాయతీ నిధులు అనుకుని కాదమంది అనుకుంటే నేను కాదని, నేను అలాంటి పేరు రాకుండా మా నాన్న పేరు నేనే కడతాను, ఇక ఎందుకని నేను ఎదురుకొచ్చి 1,20,000 రూపాయలతోటి గుర్రాల రాముడి పేరుని, గుర్రాల గంగమ్మ గారి పేరుని కట్టడం జరిగిందండి. 1,20,000 అయింది. ఎస్సీ కులాలకి, మా ఎస్సీ కులంలో ఉండి నాకు ఎస్సీ మనిషి సపోర్ట్ చేసి మా నాన్న మా అమ్మ పేరుని కట్టమంటం కూడా నాకు చాలా సంతోషంగా ఉందండి. అతను ఇలా ఎదురుకు వచ్చి 1,20,000 రూపాయలు అందరికీ ఆలోచనలు ఉంటాయి, అతనికి వచ్చి మా అమ్మ మా నాన్న పేరుని కట్టేయాలని అంటాం. ఈ రోజుని అనుకున్న రీతిలో అందంగా కట్టామండి. మా ఎస్సీ పేటలో ఎవరికి ఏది వచ్చినా సరే అక్కడ స్నానం చేయకుండా రారండి అవ్వాలని అందరికీ బాగా సమకూర్చాం. అది నా చేతులు కృషి చేశాను. అసెంబ్లీలో మంత్రి బాల వీరాంజనేయ స్వామి వాలంటీర్ల విషయంలో ప్రజలకు అసత్యాలు చెప్తుంటే చంద్రబాబు మౌనంగా ఉండడాన్ని తప్పుపడుతూ సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘ కాకినాడ కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు. ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, వాలంటీర్ల సంఘ నాయకులు వరుణ్, నందీశ్వరరావు మాట్లాడుతూ 2023 ఆగస్టు తర్వాత వాలంటీర్లను రెన్యువల్ చేయకుండా 2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని ప్రశ్నించారు. ఎన్నికల విధుల నుండి వాలంటీర్లను తప్పించాలని హైకోర్టుకు ఎందుకు వెళ్లారని నిలదీశారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో ప్రజలకు అసత్యాలు చెప్పడానికి మానుకోవాలని, మంత్రి బాల వీరాంజనేయ స్వామి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లందరినీ కొనసాగించి 10,000 రూపాయల వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల పట్ల అబద్దాలు ప్రచారం చేస్తున్న మంత్రిని బర్తరఫ్ కొనసాగిస్తారా లేదంటే వాళ్ళు బడ్జెట్ ఎంత విడుదల చేశారని అడిగిన ప్రశ్నకి మంత్రి గారు చాలా అబద్దాలు ప్రజలకు ప్రచారం చేస్తూ చెప్పడం జరిగింది. దీన్ని వాలంటీర్ల సంఘం సిఐటి అనుబంధం ఖండిస్తూ ఉన్నాం. తక్షణం అబద్దాలు చెప్పినటువంటి మంత్రి ప్రకటనను వెనక్కి తీసుకోవాలి. ఎందుకనంటే ఆగస్టు 2023 తర్వాత వాలంటీర్లు అనేవాళ్ళు జీవోలో లేరు, వాళ్ళు అసలు విధుల్లోనే లేరు, వాళ్ళు రెన్యువల్ కాలేదు అని చెప్తా ఉన్నాడు. ఒకవేళ మంత్రి గారి వ్యాఖ్య నిజమని మనం నమ్మినా
మరి 2024 మే నెల వరకు వేతనాలు ఎలా చెల్లించారు, బడ్జెట్ ఎలా రిలీజ్ చేశారు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ బడ్జెట్ ఎలా ఆమోదించింది? ఇదంతా అబద్ధం అండి. మంత్రి గారు చేస్తున్నటువంటి అబద్ధం. వాలంటీర్లు జీవోలో లేరని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పడం కూడా అబద్ధమే. ఈ రాష్ట్ర ప్రజల్ని నమ్మించి మోసం చేయడానికి వీళ్ళు ఎలాంటి ప్రకటనలు చేస్తున్నారు. ప్రజల ముందుకు మేము రావదలుచుకున్నాం. వాలంటీర్లు అందరూ 2024 మే వరకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు కూడా కొనసాగారు అనేది వాస్తవం. వీళ్ళ ఎన్నికల ముందు వాలంటీర్ని కొనసాగిస్తాము, మీకు 10,000 రూపాయలు జీతం ఇస్తాము, జగన్మోహన్ రెడ్డి 5,000 ఇచ్చి మోసం చేసాడు అని ఎన్నికల్లో ప్రజల ముందు వెళ్ళారు. నమ్మారు ప్రజలు, వాలంటీర్లు నమ్మారు, ఓట్లు వేశారు. ఇవాళ యథావిధిగా చంద్రబాబు నాయుడు గారి వైఖరి ప్రకారం నమ్మించి మోసం చేయడం అనేది ఇవాళ మళ్ళీ రెండోసారి రుజువు అవుతుంది. కాబట్టి ప్రజలు పెట్టిన నమ్మకాన్ని మీరు వమ్ము చేయకండి. వాలంటీర్లకు ఇచ్చిన హామీ మేరకు 10,000 వేతనం ఇవ్వాలి, వాళ్ళందరినీ కొనసాగించాలి. ఎట్టి పరిస్థితుల్లో కొనసాగించేంత వరకు కూడా ఈ పోరాటం కొనసాగిస్తాం. ఈ వాలంటీర్లు అంటే కేవలం సింగిల్గా ఉండలేదు. CIT అనుబంధ కార్మిక సంఘాలన్నీ కూడా వాలంటీర్లతో మమేకమై వాళ్ళ ఉద్యమంలో పాల్గొంటారు. రాష్ట్ర వ్యాప్తంగా స్తంభింపజేస్తాం ఈ నిర్ణయం మీద కనుక ప్రభుత్వం ప్రకటన చేయకపోతే అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. CIT జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్కుమార్. మేము అండగా ఉంటాం, మీరు రాజీనామాలు చేయకండి, మీకు 10,000 వేతనం ఇచ్చి మిమ్మల్ని కంటిన్యూ చేస్తామని చెప్పి విధుల్లోకి వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత వాలంటీర్లు వచ్చే నెల నుంచి 2 నెలలు వచ్చే నెల నుంచి విధుల్లో తీసుకుంటూ వచ్చే నెల నుంచి విధుల్లో తీసుకుంటూ 5 నెలలు గడిపేసి 5 నెలల తర్వాత అసెంబ్లీ సాక్షిగా మంత్రి గారు వాలంటీర్లు 2023 నుంచి ఆగస్టు నుంచి కూడా లేరు అని చెప్పేసి వ్యాఖ్యలు చేయడం, అబద్ధాలు ప్రచారం చేయడం జరుగుతుంది. ఆగస్టు 2023 నుంచి అధికారంలో లేకపోతే వాలంటీర్ విధుల్లో లేకపోతే మే 2024 వరకు కూడా మీరు వేతనాలు ఎలా చెల్లించారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. విధుల్లోకి లేని వాలంటీర్ల మీద మీరు స్టే ఆర్డర్ ఎలా తీసుకొచ్చారని మేము అడుగుతూ ఉన్నాం. మీరు వాలంటీర్లు కొనసాగిద్దాం 5 నెలలు వేచి ఉంచి మమ్మల్ని వేతనాలు లేకుండా చేసి మాకు ఎటువంటి దారిలు చూపించకుండా చేసి 150,000 మంది వాలంటీర్లు ఎవరైతే రాజీనామా చేయకుండా వాళ్ళందరినీ కూడా మీరు ఒక్కసారిగా విధుల్లో తొలగించే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము ఎవరికి ఏ పార్టీకి సంబంధించి కాదు, మేము మా ఉద్యోగాన్ని మాకు కాపాడుకోవాలని, మా ఉద్యోగాన్ని మీరు ఉంచాలని, మాకు ఉద్యోగ భద్రత కల్పించాలని మీరు ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చారో 10,000 వేతనం చేస్తారని మమ్మల్ని ఆశ పెట్టారో, మీ ఆశకు సంబంధించి మీ అందరూ మీ ఓట్లేసి గెలిపించారు కాబట్టి మీరు మా ఉద్యోగ భద్రత కలిపి మేము 10,000 వేతనం కల్పించాలని కోరుకుంటున్నాం. నా పేరు దుర్గండి. మేము వాలంటరీగా చేసి 5 సంవత్సరాలు అయిందండి. 5 సంవత్సరాలు మేము ఎటువంటి విధానం కానీ శాలరీ పెంచమని కానీ కోరలేదండి. ఇప్పుడు వచ్చిన చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని తీసేస్తాను వాలంటరీ వ్యవస్థని అని అంటున్నారండి. డోలా వీరాంజనేయ స్వామి గారు. మేము ఏంటంటే ఈ 5 సంవత్సరాలు ప్రజలకు చాలా విధాలుగా మేము అన్ని సేవలు చేశామండి. మేము ఏంటి రిక్వెస్ట్ చేసి చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని మా ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరుతున్నామండి. అక్టోబర్ 24న ఆయన ఉగాది రోజున ఏమన్నారండి, వాలంటీర్లకి మేము 10,000 చేస్తాము, వాళ్ళని రెవెన్యూవల్ చేస్తామని అన్నారండి. మేము జీతాలు పెంచమని మేము ఎప్పుడు అడగలేదండి. మమ్మల్ని ఉద్యోగాల్లో భద్రత కల్పించమని. స్త్రీలు ఎంతోమంది ఉన్నారండి, ఈ రోజు రోడ్డును పడుతున్నారండి. ఇది ఎందుకనండి, ఇంట్లోంచి బయటకు రాని వాళ్ళందరూ ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల అందరూ వచ్చి ఇది విధానాలు నిర్వహిస్తున్నారండి. మేము కోరేది ఒకటేనండి, మా ఉద్యోగాలు మాకు కల్పించమని చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నామండి. అల్లూరు సీతారామరాజు జిల్లా కోనవరం మండలం చూసిరేవులగూడ గ్రామంలో తెల్ల ముత్తయ్య ఇల్లు అగ్నికి ఆహుతైంది. తెలుసుకున్న కోనవరం మండల తెలుగుదేశం పార్టీ సభ్యులు ఆ కుటుంబానికి 11,000 రూపాయల ఆర్థిక సాయం అందించడం జరిగింది. ఎడవెల్లి భాస్కరరావు, పోడియం అప్పారావు, చలికాని ఉమామహేష్, పారి సోమయ్య, ప్రేమ్చంద్, తోటకూర వెంకటేశ్వరరావు, హెచ్ రాము, లంబువాసు, ముప్పెనబోయిన నాగరాజు, ఈటీవీ వెంకటేశ్వర్లు, తెల్లం తమ్మయ్య, అనిగా సూరయ్య తదితరులు పార్టీ నాయకులు పాల్గొన్నారు. చెప్తా, ఈ డబ్బులు నేను ఒక్కడినిచ్చే కాదమ్మా, మేమిద్దరం ముగ్గురు ఇచ్చే కాదు, తెలుగుదేశం పార్టీ మేము ఒక 10 మందిని కలిపి నువ్వు వాడికి ఇవ్వక మా డబ్బులు, అర్థమైందా? పట్టుకోమ్మా.
ఇంకో 4-5 గుర్తు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో సాంఘిక రుగ్మతల నియంత్రణపై పోలీస్ శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ వేణుగోపాల్ మాట్లాడుతూ క్రమశిక్షణ ప్రతి ఒక్కరికి ఉజ్వల భవిష్యత్తును, సమాజంలో గౌరవాన్ని కల్పిస్తాయని, సమాజంలో సాంఘిక రుగ్మతల నియంత్రణలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సీఐ గంగాధర్రావు మాట్లాడుతూ దురాశ దుఃఖానికి చేటని పెద్దలు ఎప్పుడో చెప్పారని, కష్టపడకుండా తెల్లవారేసరికి కోటీశ్వరులు కావాలని, యువత కలలు కంటే అది కాలాన్ని వృధా చేస్తుందని ఇలా ఆలోచించిన కొందరు సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, మరో కోణంలో యువత మత్తు పదార్థాలకు అలవాటు పడి జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని, మత్తు పదార్థాలకు దూరంగా ఉండి బాధ్యత గల పౌరులుగా దేశానికి సేవ చేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ జిలాని మాట్లాడుతూ సెల్ ఫోన్ను మంచి కోసం వాడి మేధస్సును పెంపొందించుకుని అభివృద్ధి దిశగా యువత పనిచేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కేసీ కృష్ణయ్య, శ్రీనివాస, పాఠశాల కరస్పాండెంట్ బాబు, స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. ఇలాంటికి ఎక్కువ ఆకర్షితులవుతుంటారు. సిగరెట్ ప్యాకెట్ మీదేమో స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని కంటికి కూడా కనపడినంత శాస్త్రం పెడతారు. బ్రాండ్ పేరు ఏమో పెద్ద పెద్ద అక్షరాలతో కడుతుంటారు. కానీ జన విజ్ఞానాలు కోరుకునేది ఏంటంటే ఆ ఇబ్బంది కలిగేదాన్ని కొద్దిగా హైలైట్ చేసి మీ కంపెనీ పేరుని తగ్గించుకోండి అని అనేక విధాలుగా ప్రయత్నం చేస్తుంది. గుర్తు చేస్తూ అలవాటు చేస్తే మంచి యువత తయారవుతుంది. మంచి యువత మన భారతదేశానికి మంచి భవిష్యత్తు ఇస్తుందనేటువంటి గొప్ప ఆశయంతో భగవద్గీత అనేటువంటి ఆయుధాన్ని పట్టుకొని అనేక స్కూల్స్కి వెళ్తూ కాలేజీలు కూడా ప్రయత్నం చేస్తున్నాం. దీనివల్ల ఏమవుతుందంటే పోలీసు యొక్క ముఖ్య బాధ్యత నేర నివారణ, నేర పరిశోధన, మెయింటైన్ లా అండ్ ఆర్డర్. ఈ 3 కావాలి అంటే కంపల్సరీగా సోషల్ ఎన్విరాన్మెంట్, ముఖ్యంగా కాక్ ఫైట్ కానీ, అదేవిధంగా ఆన్లైన్ గేమింగ్ ఉన్నాయి. ఈ మధ్యకాలం ఎక్కువ మంది యువత ప్రతి ఒక్కరు కూడా ఆ సెల్ ఫోన్లో నిమగ్నం అయిపోయి వారి భవిష్యత్తు మొత్తం పూర్తిగా వదిలిపెట్టేసి పబ్జీ గేము, ఫ్రీ ఫైరు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక 20 ఏళ్ల క్రితము సెల్ ఫోన్ సమయంలో పాఠమంతా, ఇది మనకున్నటువంటి పాఠమంతా మెమొరీ కార్డులో చదువుకొని, అప్పుడు ఇయర్ ఫోన్స్ పాట ఉండేది, MP3 ఉండేది. అప్పుడు నేను ఆ పాట మొత్తం చదువుకొని వాకింగ్ చేసినప్పుడు కానీ, ఇంట్లో ఉన్నప్పుడు కానీ పాట మొత్తం వింటూ ఉండేవాడిని. విన్నాడు కాబట్టే అది మొత్తం మైండ్ ఎక్కించుకొని కాంపిటేటివ్ ఎగ్జామ్లో జాబ్ కొట్టాను. ల్యాండ్ స్మగ్లింగ్ చేయడము, అట్లానే చిన్నపిల్లలపైన అగాచారాలు జరగడము, విద్యార్థులు కూడా చాలా చోట్ల రావడానికి కళాకారులు చాలా ఉపయోగపడతారు. వినడం చాలా ఈజీ, ఎగ్జామ్ చేయడం చాలా ఈజీ. కానీ మార్పు తీసుకురావడానికి ఆ కళాకారులు పడే తప్పులు చాలా డిఫరెంట్గా ఉంటుంది. మనం 100 మాటలు మాట్లాడిన ఒక పాట ద్వారా వినిపిస్తే ఎన్నో విషయాలు మనకు ప్రత్యేకతాయి. అందులో చదువుకున్న పిల్లలకి కామన్ ఉన్నా కూడా పల్లెటూరులో బాగా అందరికీ నాటుకుపోవాలంటే కళా వాటి మీద జరిగినట్టు ఆ లేఖకి బిజినెస్కి చూడడం కానీ, ఈ ప్రోగ్రాం కానీ చూడడం కానీ చేసి దేశం జరిగినటువంటి ఇది సమాజంగా క్యాన్సర్ దారితీసింది. వాడడం, సరే తల్లిదండ్రులు గౌరవించకపోవడం, చదువుకోకపోవడము, మోటార్ సైకిల్ విపరీతంగా నడపడము, ఈ ట్రాఫిక్లో ఒక మన క్రమశిక్షణ లేకపోతే రకరకాల సమస్యలు, ఇదో గ్యామ్లింగ్ ఆడడము, ఇంకా ఏదైనా కార్యక్రమాలు చేస్తాను. ఎన్ని కూడా కారణం అంటే మన క్రమశిక్షణ లేదు. మొదటగా మనము మనిషి అనేవాడు క్రమశిక్షణతో బతకాలి. భవిష్యత్తులో ఇలాంటి చిన్న ఈ తప్పులు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరూ తెలియడం జరిగింది. దీంట్లో ఈరోజు మా గంగాధర్ సిఐ గారు, మా జిల్లా ఎస్ఐ గారు గుర్తున్న ఈ కార్యక్రమం డిపార్ట్మెంట్లో ధన్యవాదాలు.
సిటీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వారు ఉచితంగా మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందనీయమని వైసీపీ నాయకులు ముద్రగడ గిరిబాబు పేర్కొన్నారు. ముందుగా కాకినాడ జిల్లా కిర్లంపూడిలో ప్రముఖ ఆర్ఎంపీ వైద్యులు డాక్టర్ వేగి సాంబశివకు సంబంధించిన సాంబశివ హాస్పిటల్ ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని హాస్పిటల్ అధినేత చిట్టుమూరి చిన్నబాబుతో కలిసి వైసీపీ నాయకులు ముద్రగడ గిరిబాబు ముఖ్య అతిథిగా వచ్చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు సిహెచ్ రాఘవేంద్ర, కె మహేష్, పిఆర్ఓ విజయ్ కుమార్, నాయకులు మల్లా నాగబాబు, శరకణం సంతోష్ కుమార్, ఎల్లపు నానాజీ, పీలా సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. బ్యాక్ సైడ్ జనం కూడా పంపిస్తాము. అందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ ప్రకాష్, సిటీ హాస్పిటల్ సిఓ అని. ఈరోజు ఇక్కడ కిర్లంపూడి దగ్గర సాంబశివ గారి హాస్పిటల్లో సిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఉచితంగా ఇక్కడ మేము గైనకాలజీ మరియు ఆర్థో, జనరల్ మెడిసిన్ సేవలు ఇక్కడ ఉచితంగా వైద్యం అందించడం జరుగుతుందండి. ఉదయం 9 గంటల నుంచి మొదలుపెట్టాం, 2 గంటల వరకు క్యాంప్ జరుగుతుంది. ఇక్కడ బీపీ, షుగరు, అలాగే ఈసీజీ కూడా ఉచితంగా మేము చూస్తున్నాం. ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందండి పేషెంట్లకి. ఈ క్యాంపు శివగారి హాస్పిటల్లో నిర్వహించడం జరుగుతుంది, సాంబశివ గారి హాస్పిటల్లో. అలాగే ఈ క్యాంప్కి శ్రీ ముద్రగడ పద్మనాభం గారు ఆయన సహాయ సహకారాలు పూర్తిగా మాకు అందించడం జరిగిందండి. ఈ ఏరియాలో మేము క్యాంప్ పెడతాం సార్ అని అడగగానే ఆయన చాలా పాజిటివ్గా స్పందించి ఆయన మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. అలాగే ఆయన తనయులు గిరిబాబు గారు కూడా మాకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారండి. ఈ క్యాంపు చాలా విజయవంతంగా నిర్వహించడానికి వారి సహాయ సహకారాలు మాకు చాలా ఎక్కువ అందించడం జరిగిందండి. ఇక్కడున్న ప్రాంత ప్రజలందరూ కూడా మా సిటీ హాస్పిటల్ సేవలు వినియోగించుకోవాలని మేము ఆశపడుతున్నాం. మా హాస్పిటల్ నందు అన్ని రకాల వైద్య సదుపాయాలు ఉన్నాయి. 24 అవర్స్ ఎమర్జెన్సీ సర్వీసెస్, తర్వాత జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, గైనకాలజీ, అలాగే లాప్రోస్కోపిక్ సర్జరీలు కానీ ఇవన్నీ కూడా మేము చేయడం జరుగుతుంది. అలాగే ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ కూడా మా హాస్పిటల్లో అందించడం జరుగుతుందండి. తర్వాత క్యాష్లెస్ ఇన్సూరెన్సెస్ అన్నీ కూడా మా హాస్పిటల్ నందు మేము ఉండడం జరిగింది. ఆ సేవలు కూడా ప్రజలు వినియోగించుకోవాలని కోరుతున్నాం. అతి తక్కువ ధరల్లో ఆపరేషన్లు కానీ, అతి తక్కువ ధరల్లో మెడికల్ సంబంధించిన ప్రతి ఒక్క వైద్య విభాగం కూడా మేము అందించడం జరుగుతుందండి. మా సిటీ హాస్పిటల్ని ప్రజలు వినియోగించుకోవాలని ఈ మెడికల్ క్యాంప్ ద్వారా మేము కోరుతా ఉన్నాం. కాకినాడ జిల్లా పెద్దాపురం మహారాణి సత్రం వ్యవస్థాపకురాలు శ్రీ రాజా వత్సవాయి బుచ్చి సీతాయమ్మ జగపతి బహద్దూర్ మహారాణి వారి 189వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు. ముందుగా సత్రంలోని మహారాణి వారి విగ్రహం వద్ద ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పేదలకు అన్నదాన వస్త్రదానం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ అనార్థులు, విద్యార్థుల వస్త్రదానం, అన్నదానం ప్రధాన ఆశయంగా
1828లో మహారాణి బుచ్చి సీతాయమ్మ పెద్దాపురం మరియు కత్తిపూడిలో 2 సత్రాలు నెలకొల్పి చెరోక 550 ఎకరాల భూమిని స్థిరాస్తిగా ఏర్పరిచినట్లుగా తెలిపారు. ఆ స్థిరాస్తిపై వచ్చే ఆదాయంతో మహారాణి ఆశయం మేరకు ఇప్పటి వరకు 2 సత్రాలు కూడా నిరాటకంగా నిర్వహిస్తున్నామని, సత్రం శిథిలావస్థకు చేరడంతో రాబోయే 2028లో 200 సంవత్సరాలు పూర్తి కానున్న నేపథ్యంలో స్థానిక ప్రజా ప్రతినిధుల సహకారంతో సత్రం పునర్నిర్మాణానికి కృషి చేస్తున్నట్లుగా ఈవో తెలిపారు. అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున సత్రం రైతులు గ్రామస్తుల సమక్షంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. మధ్యాహ్నం చాలా మంది నేను ఎక్కడ వాళ్ళని పెట్టాను బ్యానర్ తీసుకున్నాను. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం పుల్లంపేటలో నేడు శుక్రవారం రైల్వే కోడూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు మీడియాతో మాట్లాడుతూ పుల్లంపేట పంచాయతీలో దౌర్జన్యంగా శ్మశాన ప్రహరీ గోడను శనివారం అర్ధరాత్రిలో పునాదులతో సహా జేసీబీలతో తోసివేసి భూమి కబ్జాలకు పాల్పడిన కేసినేని నారాయణ నాయుడుపై వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలని సర్వే నంబర్ 280లో 6 ఎకరాల 20 సెంట్లు ఉన్న శ్మశాన స్థలాన్ని కబ్జాలు చేస్తుకుపోవడం తగదని రాజంపేట సబ్ కలెక్టర్కు మరియు డీఎస్పీ ఫోన్ చేసి తప్పు చేసిన వాళ్లపై కేసు పెట్టి పడగొట్టిన ప్రహరీ గోడను వెంటనే ఎక్కడ పడగొట్టారో అక్కడే కట్టించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సర్పంచ్ ఆకేపాటి శ్రీనివాసులు రెడ్డి, కొర్రపాటి సుబ్బరాయుడు, ఆచారి, నూకల ఫన్నీస్ కుమార్, బీకేవాణి, పుల్లంపేట ప్రజలు పాల్గొన్నారు. సెక్షన్ దానికి సంబంధించి ఏం లేవంట, అందువల్ల కూడా అతను కూడా బయట ఏమవుతాయి అనేది ఉండదు. ఇంకా బయట కూడా ఎక్కువ ఈ ల్యాండ్ గ్రాబింగ్ ఒకటి కొన్ని ప్యూర్లీ గవర్నమెంట్ ల్యాండ్ కదా. నేను ఇప్పుడు సబ్ కలెక్టర్ కూడా మాట్లాడినాను, లేదు సార్ నేను దానిపైన యాక్షన్ తీసుకుంటాను, కన్సల్ట్ అధికారులతో కూడా మాట్లాడతాను, వన్స్ కేసు ఫైల్ చేసి మళ్ళీ రెండోసారి దీనిపైన పునరావృతం కాకుండా ఉంటుందండి. ఎందుకంటే టౌన్ కదా, పబ్లిక్లు అంతా ఎక్కువగా దానిపైన గట్టిగా చేయండి చేసుకోవాలి. వాళ్ళకి కేసు కట్టుకు రిమైండ్ చేస్తారు, పోతుంది, భయం ఉంటుంది. కాంపౌండ్ మొత్తం డిమాండ్ చేసినారు, ఇదే స్పాట్లో ఉన్నాను. ఓకే అవునవును సరే 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 మేక్ ఇట్ ఫస్ట్. అవునవును, అది మన చేతులు ఉంటుంది. సరే 25 సెంట్లు. ఈ సైట్ ఎప్పటి నుంచో అనాది కాలం నుంచి కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్. దీంట్లోనే రెవెన్యూ ఆఫీసు, మండల ఆఫీసు, అనేక విధంగా చాలా గవర్నమెంట్ ఫంక్షన్ కూడా జరిగే కార్యక్రమం ఇది. పైగా దీంట్లో హిందువులు ఎక్కువ భాగము శ్మశాన యూటిలైజ్ చేస్తారు. అలాగే హిందూ సాంప్రదాయ ప్రకారము దాదాపు ప్రహరీగడ కట్టినారు. కానీ కొంతమంది 16వ తేదీ కొంతమంది ఈ యొక్క ఎవరైతే ఉన్నారో చొరబదారులు, భూ ఆక్రమణదారులు దీంట్లో గోడ పగలగొట్టి దాన్ని ఆక్యుపై చేసానికి ప్రయత్నించారు. దాని తర్వాత కొంతమంది మళ్ళీ లోకల్గా సంబంధించిన ఎవరైతే స్థానిక సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ, లీడర్లు అందరూ కూడా దీన్ని అందరూ కూడా ఎంక్వైరీ చేసి దీనిపైన పోలీస్ చేస్తే దానిపైన ఇంతవరకు కూడా యాక్షన్ లేదు. మేమేంటంటే ఖచ్చితంగా ఇటువంటి మళ్ళీ పునరావృతం కాకుండా ఖచ్చితంగా దీనిపైన ఇమ్మీడియట్గా వాళ్ళని అరెస్ట్ చేసి
అరెస్ట్ చేసి ఇమ్మీడియట్గా చేస్తేనే నెక్స్ట్ మళ్ళీ దీనిపైన అడుగు పెట్టకుండా మరోసారి దీంట్లో ప్రవేశకుండా ఉంటుంది. కఠిన శిక్షలు కఠినంగా లేకపోతే చాలా వరకు ఇది ఉంటుంది. మేము ఒకటే అడుగుతున్నాం, మేము ఈ ప్రభుత్వం వచ్చినాక చిన్న సోషల్ మీడియాలో చిన్నది పెట్టినా కానీ ఇమ్మీడియట్గా నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేస్తున్నారు. ఇది ప్రభుత్వం పట్ట ప్రజలకు ఉపయోగమని సంబంధించింది, అందులో హిందువులకు ఎక్కువ ఉపయోగించేది. దీనిపైన మీరు ఎందుకు ఉపయోగించుకుని మీద యాక్షన్ తీసుకోవడం లేదని కూడా డిపార్ట్మెంట్ని అడుగుతున్నాను. ఇప్పుడే సబ్ కలెక్టర్ గారికి డిఎస్పీ గారితో మాట్లాడాను. ఇది ఎందుకంటే ఈ టౌన్లో చాలా మంచి ప్లేసు, చాలా వాల్యుబుల్ ల్యాండు. దీన్ని ఎట్ట వదిలేస్తే మళ్ళీ ఇంకొకరు వచ్చి రేపు ఇంకొకరు దాంట్లో ప్రవేశించడము, వాళ్ళ కాంపౌండ్ కట్టుకోవడం, ఈ సైట్ మాదని చెప్పేసి ఒక డూప్లికేట్ డాక్యుమెంట్ క్రియేట్ చేసుకోవడం చేస్తారు. కాబట్టి ఇటువంటి మీరు కానీ ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఖచ్చితంగా మళ్ళీ కూడా దీనిపైన లోకల్ అందరూ కూడా దీనిపైన ధర్నా కూర్చోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే రకరకాల హిందూ మనోభావాలు అదేవిధంగా దెబ్బతినేవి ఉంది. కాబట్టి ఒక శ్మశానికి సంబంధించిన ఇటువంటి చొరబాటుదారు ఈ యొక్క ప్రహరీ పగలగొట్టి దీనిపైన ఇది చేసే ఎంత దుర్మార్గం చేయడం ఒకసారి మీరు ఆలోచించాలా. దీనిపైన ఏ పార్టీ వాడైనా కానీ దాన్ని క్షమించకూడదు. దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సింది. ఖచ్చితంగా ఎంత త్వరగా యాక్షన్ తీసుకుంటే అంత మంచిది. లేదంటే ప్రజల నుంచి మళ్ళీ రివాల్ట్ స్టార్ట్ అయిపోయి మళ్ళీ కూడా ఈ మొత్తానికి యంత్రాంగానికి చెడ్డ పేరు వచ్చే పరిస్థితి ఉంటుంది. ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాల్సింది, వాళ్ళని అరెస్ట్ చేయాల్సిందే. అసెంబ్లీ సమావేశంలో శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గ రాష్ట్ర మంత్రి సవితమ్మ మాట్లాడుతూ ఈడబ్ల్యూఎస్ బడ్జెట్ కేటాయింపులపై శాసన మండలిలో శుక్రవారం జరిగిన చర్చ సందర్భంగా సమాధానమిచ్చిన రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవితమ్మ. అంతేకాకుండా కాపులు బాగుపడ్డం జగన్కు ఇష్టం లేదు అని 7 కార్పొరేషన్ల ద్వారా 10,273 కోట్లు కేటాయిస్తున్నాం. కార్పొరేషన్ ద్వారా 2015లో సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారన్నారు. వాళ్ళు మాట్లాడతామంటే వాళ్ళకి అవకాశం ఇవ్వండి అధ్యక్ష. లేదంటే అధ్యక్ష నేను చెప్పింది ఏమంటే అధ్యక్ష మాట్లాడతారేమో మాట్లాడమని అధ్యక్ష. నేను కూర్చోమంటే కూర్చుంటాను అధ్యక్ష. ఒక బీసీ మహిళ మంత్రి మాట్లాడుతుంటే ఇలా మాట్లాడితే వీళ్ళకు మహిళ అంటే మహిళలన్న గౌరవం లేదని కనపడుతుంది కదా అధ్యక్ష. ఎలాగో వాళ్ళ మహిళలంటే గౌరవం లేదు, తల్లన్న గౌరవం లేదు. కూర్చోండి మంత్రి గారు మాట్లాడండి. సార్ నేను అన్నది ఏమంటే సార్, స్వయం ఉపాధి పథకాలు లేకపోవడం వలన యువత, మహిళలు, అనేక ఇతర రంగాలు అందరూ గంజాయికి అలవాటు పడుతున్నారు నన్ను అధ్యక్ష. నేను చెప్పేది ఏమంటే అధ్యక్ష, మేము ఏమి చేయబోతున్నామో చెప్తున్నాం అధ్యక్ష. మేము సంక్షేమ పథకాలతో పాటు స్వయం ఉపాధి పథకాలు కూడా బడ్జెట్ కేటాయించామన్న విషయాన్ని వాళ్ళకి చెప్తుంటే అర్థం చేసుకోవడం లేదు అధ్యక్ష. అధ్యక్ష మేము ఏం చెప్తున్నామంటే 14, 19లో ఏమైతే సంక్షేమ పథకాలు ఇచ్చామో ఆ పథకాలు ఇస్తూ 19, 24లో ఓన్లీ బటన్ నొక్కారు. మళ్ళీ మేము ఈ రోజు సంక్షేమ పథకాలు ఇస్తూ మళ్ళా స్వయం ఉపాధి దానికి సంక్షేమ బడ్జెట్ కేటాయించామని ఉద్దేశం చెప్తాను అధ్యక్ష. మరి ఈబీసీ కార్పొరేషన్ ఇంది వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఈ రోజు ఈబీసీకి వచ్చి 6,000 టోటల్ అమౌంట్, ఇది స్కీమ్స్ కదా. ఈబీసీకి వచ్చి 6,045 కోట్ల అధ్యక్ష. మరి ఎకనామిక్ సపోర్ట్ కోసం ఈబీసీకి 56 కోట్లు కేటాయించాము అధ్యక్ష. శాలరీస్కి 84 కోట్ల అధ్యక్ష. అదేవిధంగా ఖమ్మ కార్పొరేషన్కి అధ్యక్ష టోటల్ ఫర్ స్కీమ్స్కి వచ్చి 1820 కోట్లు కేటాయించాము అధ్యక్ష. అదేవిధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కోసం 73,90,00,000 రూపాయలు నిధులు కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా శాలరీస్కి అధ్యక్ష రెడ్డి కార్పొరేషన్కి అధ్యక్ష టోటల్ అమౌంట్ ఫర్ స్కీమ్స్ వచ్చి 1862.12. అదేవిధంగా ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి రెడ్డి కార్పొరేషన్ కూడా 64,82,00,000 నిధులు కూడా మేము కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా శాలరీస్ కి 50 లక్షల క్షత్రియాకు అధ్యక్ష టోటల్ స్కీమ్స్ కి 298 కోట్లు, ఎకనామిక్ సపోర్ట్ స్కీమ్స్ కి 11,94,00,000 కూడా కేటాయించామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. కాపు నేస్తం ఒకటి కాదు అధ్యక్ష,
అట్లా కదా అధ్యక్ష, బడ్జెట్ చెప్తున్నాను అధ్యక్ష. ఒక విషయం అధ్యక్ష అధ్యక్ష ఎందుకు మీరు అందులో ఒక్క నిమిషం అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తల్లిదండ్రుల జ్ఞాపకంగా స్నానాల ఘట్ట నిర్వహణ. ఎండమూరు గ్రామ సర్పంచ్ మారెళ్ల శ్రీనివాసరావు వెల్లడి. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు అబద్ధాలు చెప్తున్నారని వాలంటీర్లు ధర్నా. వ్యవస్థలో లేకుండా 2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని ఆగ్రహం. రేవలగూడ గ్రామంలో తెల్లముత్తయ్య ఇల్లు అగ్నిగా 11,000 రూపాయల ఆర్థిక సాయం ఇచ్చిన కోనవరం మండల తెలుగుదేశం పార్టీ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.